యేసుక్రీస్తుని నమ్మిన వారందరిలో దేవుడు ఉపయోగించే ఆ బలము, మహిమ ఎంత గొప్పదో తెలుసా, శక్తివంతమైనదో తెలుసా. అపోస్తలుడైన పౌలు ఒక సంఘానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఏ మహిమనైతే దేవుడు యేసుక్రీస్తును నమ్మిన వారి యందు వినియోగించి ఉన్నాడు, ఎలాంటి మహిమ వివరించడానికి అపోస్తలుడైన పౌలు ప్రయత్నిస్తూ, ఏమండి మీలో దేవుడు వినియోగిస్తున్న మహిమ ఎంత గొప్పదో తెలుసా. అదే మహిమతో యేసుక్రీస్తు వారు చనిపోతే తిరిగి లేపారు. అదే మహిమతో యేసుక్రీస్తు వారిని తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అదే మహిమ అండి ఈ రోజు మీలో ఉంది. మరి అలాంటి మహిమను మనం వినియోగపరచకపోతే మనదా తప్పు, దేవుందా? దేవుడు మనకు అటువంటి మహిమనిచ్చాడు. ఒకవేళ ఆయన వాక్యానుసారంగా మనం జీవించగలిగితే మనకు తెలియకుండానే మన జీవితంలో అద్భుతాలు జరిగిపోతా ఉంటాయి. బాహ్య అవసరములు కావచ్చు, ఆత్మీయ అవసరములు కావచ్చు, ఎదుటి వ్యక్తి యొక్క అవసరములు కావచ్చు, స్వస్థతలు కావచ్చు, అది ఎలాంటివైనా కావచ్చు. గాడ్ ఈజ్ గాడ్. ఆయన యేసుక్రీస్తునందు వినియోగించిన మృతుల్లో నుండి లేపడానికి ఎలాంటి శక్తిని అయితే వినియోగపరిచి ఉన్నాడు, ఈ రోజు మీలో కూడా అలాంటి శక్తిని వినియోగపరిచున్నాడు. కాబట్టి ఆయనకి నమ్మకంగా బ్రతుకుదాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మన మనసులను ఆయన వైపు తిప్పుకుందాం. లోకానికి సాక్షులుగా నిలబడదాం.